రాజ్యాంగం ఉన్నటువంటి దేశం ఇది. ఆదాని నమ్మాలని ఏం తయారు చేస్తారో ఇవి చెప్తున్నది వినండి. ఇది అర్థం కాకుండా చేస్తున్నది కాదు, ఇది కుట్రతో చేస్తున్నది. అసలు విషయాలు తెలియాలి. ఆదాని ఎందుకు ముందుకు వెళుతున్నారు? ఆదాని ఏదో వ్యాపారం చేసుకోవట్లేదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆదాని ఒక యజ్ఞం చేస్తున్నాడు, భారత్ ని ఆర్థికంగా నిలబెట్టి. సిగ్గుండాలి నీకు కొంచెమన్నా. ఏం చదివినావు నువ్వు? యజ్ఞం చేస్తున్నాడు. ఏం యజ్ఞం? దోసుకునే యజ్ఞమా? మంచిగా తయారై స్పీడ్ మనం మైకి వాడినట్టు వాడుతుంది వచ్చి ఆర్థిక యజ్ఞం చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? గుంత దవ్వుతున్నాడా? గుంతలు దవ్వుతున్నా? నాగలి కొడుతున్నాడా? పంటలు పండిస్తున్నాడా? లేకుంటే ఆనకట్టలు కడుతున్నాడా? ఎట్లొస్తున్నాయి? పేదల పుట్ట కొట్టి ఉద్యోగాలు లేకుండా, వ్యవస్థలు లేకుండా, కనీసం ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఈ దేశంలో వ్యవస్థలు నెలకొల్పకుండా, ఆర్థికంగా ప్రజల సొమ్మంతా దోసి అడ్డగోలుగా ధరలు పెంచి 2-3 దొంగలను పెంచి పోషిస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ చెప్పుకుంటున్నారు. ఇంకా ఇలా కోట్లాది మంది పేదల ఆకలి కేకతో అనుమతిస్తుంటే నా లొట్టపీసుల రాజకీయం ఏం రాజకీయం ఇది? ఎవడో ఒకడు ఆన్ చేతున్న బ్యాంకులు, ఆన్ చేతున్న ఎయిర్పోర్ట్లు, ఆన్ పేర్లు అన్ని ఆన్ చేతులు పెట్టి దేశ ప్రజలు సంకనాకాలనా? మరి అన్ని ఆన్ చేతులు పెడితే మరి దేశానికి ప్రధానమంత్రి ఎందుకు? రాష్ట్రపతి ఎందుకు? కలెక్టరేట్లు ఎందుకు? అసెంబ్లీలు ఎందుకు? పోలీసు బ్యాంకులు ఎందుకు? ఆర్మీ ఎందుకు? సిగ్గు లేకుండా నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడుతుంది. ఎవరిని పిచ్చలో చేస్తున్నావు? ఇదే చెప్పి ప్రధానమంత్రి అండి ఆయన. ఏం చెప్పి ప్రధానమంత్రి అండి నరేంద్ర మోడీ? గ్యాస్ ధర పెరిగింది. 380 రూపాయల సిలిండర్ ఉన్నప్పుడు 420 రూపాయలు పెంచితే లబోదిబో బాధాల పడి పోలరాడిండు. క్యా కారణం హై? క్యా కారణం హై? పాకిస్తాన్ కా నై గిర్తి, బంగ్లాదేశ్ కా నై గిర్తి, శ్రీలంక కా కరెన్సీ నై గిర్తి, భారత్ కా కరెన్సీ కైసా గిర్తి అంటే ఒగల ఏడుపులు ఏర్పి ఇవాళ అంతా అయిపోయినాక లాస్ట్కి ఏం చేయాలంటే కాంగ్రెస్ గెలిస్తే హిందువుల పుసెలతాడు గుంజుకపోయి ముస్లింలకు ఇస్తారని చెప్పి ఒగలేడుపులు ఏడ్చుకుంటా అడ్డదిడ్డమైన రాజకీయాలు చేసుకుంటా ఈమె బయలుదేరింది ఇక ప్రపంచాన్ని ఉద్ధరిక మన మైకు కట్టుకేసినట్టు వడుతుంది. ఇక అంటే నీకంత సీన్ ఉందా?